ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ అంతా కాంట్రాక్ట్ కావాలి, రింగ్ కావాలి, అధికారులకు కట్టబెట్టాలి, దానివల్ల ఆయోజితులకు కాంట్రాక్టులు పొందాలి, దాంట్లో నుంచి కొంత నాలుగు రకాలైనటువంటి ఆలోచన. లేకపోతే ఎక్కడన్నా చరిత్రలో 1 కిలోమీటర్ రోడ్డుకి ఎన్నడైనా 53 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఏ రోజైనా ఉందా? ఆశ్చర్యం. 1 కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్ల రూపాయలు ఏ విధంగా ఉన్న బంగారం వేస్తారనేటువంటి అనుమానం ఉంది. ఏమన్నా తాడు వేసే రోడ్లు, సిమెంట్ రోడ్డు వేసే వాళ్ళు చూసాం. ఏదైనా బంగారం మిక్స్ చేసి వేస్తారో లేకపోతే 53 కోట్ల రూపాయలు అత్యంత ఖరీదైనటువంటి రోడ్డు ఇది. దాని మీద అసలు తుంచుకుంటూ పోవాలేమో, నడవడానికి కూడా ఇబ్బంది. 53 కోట్ల రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు వేస్తే. కాబట్టి 1 కిలోమీటర్ రోడ్డు మనమే చూసాం దాదాపుగా 10,696 కోట్ల 79 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా 10,696.80 కోట్ల రూపాయలకు సంబంధించి 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ రహదారి నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో లిమిటెడ్ ADCL అది టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్లో సిండికేట్ భాగవతం పట్టబయలేదు. మరలా 16,463.83 కోట్ల వ్యయంతో మరో 22 ప్యాకేజీలు భూసేకరణ కింద ఏదైతే తీసుకున్నారో 34,000 ఎకరాలు, దానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్ ఇచ్చినటువంటి వాళ్ళ లేఅవుట్ల అభివృద్ధి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళకి సంబంధించినటువంటి వసతి గృహాలు, మంత్రులు, జడ్జీలు, IAS అధికారులకు అవసరమైనటువంటి బంగ్లాలు, వీటన్నిటి కోసం CRDA రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక టెండర్ పిలిచింది. అది దాదాపుగా పెద్ద లాల్ ఇచ్చి 22 ప్యాకేజీ పనులు 16,643.8 కోట్లు. మొత్తం కలిపితే ఈ రెండు ADCL, CRDA ఇచ్చినటువంటి దాదాపుగా 27,160 కోట్ల 62 లక్షల రూపాయలతో 59 ప్యాకేజీల కింద పనులు చేయాలని చెప్పి టెండర్లు పిలిస్తే వాటికి అదనంగా సగటున ఏది టెండర్ కోటెడ్ ప్రైస్ 27,160.62 కోట్లు అయితే సగటున 3.94 నుంచి 4.34% అధికంగా మరో 1,049 కోట్ల రూపాయల భారం మోపుతూ 28,209 కోట్ల 62 లక్షల రూపాయలకి ఆ కాంట్రాక్టులు ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే రివర్స్ టెండరింగ్ కాదు ఇది అబౌవ్ ఎక్సెస్ రేట్ వేసుకోవడం. ఆ ఎక్సెస్ రేటుతో దాదాపుగా మరొక 27,160 కోట్ల టెండర్లు పిలిస్తే 1,049 కోట్లకి ఎక్సెస్ వేసి 28,209 కోట్ల రూపాయలకి ఆ టెండర్లు ఖరారు చేయడం జరిగింది. అదే రివర్స్ టెండరింగ్ ఏదంటే దాదాపుగా సగటున గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సగటున 8% ఆదాయటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం మీరు లెక్క చేస్తే ఇచ్చినటువంటి వీటికి దాదాపుగా 2,500 నుంచి 2,800 కోట్ల రూపాయల వరకు ఆదాయటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాదాపుగా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు 8% సగటున దాదాపుగా మనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు దాదాపుగా 3,000 కోట్ల 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈరోజు ఒక రేట్లు ఎక్కువేసి, టెండర్లు ఎక్కువేసి, టెండర్లు ఎస్టిమేట్ వాల్యూస్ ఎక్కువేసి, మరలా దాని మీద ఎక్సెస్ రేట్లు వేసి రింగ్ అయ్యి కొంతమందికి దోచిపెట్టడం అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకంటే 2014-19 మధ్య చూసాం షాపూర్కి పల్లంకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో దానికి కమిషన్ వసూలు చేసినటువంటి వాడిని ఆదాయ పన్ను శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డాడు. వాడు ఆ రోజు సాక్ష్యాధారాలు సహా పట్టుబడితే అధికారే ఇప్పుడు ఆ అధికారి ఎవరైతే గతంలో ఆ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ లో పట్టుబడ్డాడో ఆ వ్యక్తి ఈరోజు చట్టం దిక్కుతున్నట్టుగా సమాచారం. ఆ వ్యక్తి ద్వారానే పనులని చక్కబెడుతున్నారు అనేటువంటి ఒక సమాచారం. అందుకనే ఈరోజు అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా ఈరోజు ప్రభుత్వ కెపాసిటీ ఏదైతే ఉందో 2 నుంచి 3% పెంచుతూ ముందుగానే ఫిబ్రవరి 10వ తేదీన ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే అదనంగా ఏ విధంగా దోపిడీకి పాల్పడాలి, దోచుకోవడాలనేటువంటి దానికి ఒక పథకం ప్రకారం వ్యవస్థీకృత ఇవన్నీ మామూలుగా పద్ధతులు దాంట్లో సిస్టంలోనే ఇన్బిల్ట్ సిస్టమ్ ప్రతి ఒక్కటి ఎక్కడ లేకుండా మోస్ట్ ఆర్గనైజ్డ్ మేనర్ లో జరిగేటువంటి దానిలో భాగంగా ముందుగానే 10వ తేదీనే దాదాపుగా ఒక 2% నుంచి 3% వరకు వీళ్ళు ఎక్కువగా బిల్డ్ కెపాసిటీని పెంచుతూ ఒక ఫిబ్రవరి 10వ తేదీ ఉద్యోగం జారీ చేశారు. దాంతోపాటు ఏదైతే ఉంది జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని మనం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అన్ని అక్రమాలకు అడ్డొచ్చేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేసి పడేశారు, అక్రమాలకి తెరదీశారు. దాని ప్రకారం ఈరోజు అన్నిటిని రద్దు చేసిన తర్వాత ఒకటి ఉన్నటువంటి విధానాలను రద్దు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త పద్ధతులు తెచ్చుకోవడం, దాని ప్రకారం కాంట్రాక్టులు పిలిచి రెన్యూ కావడం, దాని ప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగించారు. ఈరోజు ఒకసారి చూస్తే 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి చేసేటువంటి ప్లాట్ వాళ్ళకి రహదారులు, విద్యుత్తు, తాగునీటి అవసరం, మిగతా మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి ఒక 17,000 ఎకరాలకి దానికి సంబంధించి 18 ప్యాకేజీల కింద CRDA టెండర్లు పిలిచింది. ఆ 18 ప్యాకేజీలకు సంబంధించి విలువ ఎంత 14,887 కోట్ల 64 లక్షలకి
ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పి జిఎస్టీ, సేంద్రేజీ, న్యాక్ ఆ పనులు ఏదైతే ఉన్నాయో వాటిని అదనంగా చెల్లిస్తామని చెప్పి దాని ద్వారా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జిఎస్టీ, సేంద్రేజీ, న్యాక్ టెండర్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు 14,887 కోట్లతో కలుపుకుంటే దాదాపుగా అది 17,000 కోట్లకు చేరుకుంది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. రివైజ్ ఎస్టిమేట్ రకరకాలని చెప్పి రకరకాలైనటువంటి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా హ్యాపీనెస్ ప్రాజెక్ట్. హ్యాపీనెస్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వాళ్ళ క్వార్టర్స్, మంత్రులకి, జడ్జిలకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి బంగ్లాలు, అధికారులకు ఐఏఎస్, ఐపీఎస్లకు అవసరమైనటువంటి బంగ్లాలు, ఈ నిర్మాణ పనులకు సంబంధించి 4 ప్యాకేజీల కింద కాంట్రాక్టులకు అప్పచెప్పారు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్టులు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద 5 ప్యాకేజీల లేఅవుట్ అభివృద్ధికి సంబంధించి 5,608 కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది. మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల్ రఘు, ఆయనకు సంబంధించి 6 ప్రాజెక్ట్స్ అయింది. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి 4 పనులు 2,813 కోట్ల 66 లక్షల రూపాయలు ఆయన దక్కించుకున్నాడు. మరొకటి బెంగళూరులో వీఎస్ వ్యాపారం చేసేటువంటి బొరుకు శ్రీనివాసరావు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించిన వ్యవస్థాపకుడు. ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి 8 ప్యాకేజీలు వచ్చాయి. వీటి విలువ 3,947 కోట్ల 47 లక్షలు. అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు ఎన్సీసీ సంస్థకు సంబంధించి హ్యాపీనెస్ తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ కొని ఇచ్చారు. వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది, ఎన్సీసీకి వచ్చినటువంటిది 3,438.21 కోట్ల రూపాయలు. అదేవిధంగా నారా లోకేష్ గారి ప్రాతినిధ్యం వచ్చినటువంటి మంగళగిరి నియోజకవర్గం ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనకమేడల వరప్రసాద్ గారు, ఆయనకు సంబంధించినటువంటి కేఎల్ఈ ప్రాజెక్టు, ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు. వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి ఎల్ఎన్టీ సంస్థ, ఆ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ అభివృద్ధికి సంబంధించి 1 ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు. అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి, ఈ పనులకు సంబంధించి 37 ప్యాకేజీల కింద చేపట్టడానికి 17,095 కోట్ల రూపాయలతో ఏడీసీఎల్ ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలనకు ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉన్నాయో అభివృద్ధి పని హ్యాపీనెస్, మంత్రులు, జడ్జిలు, బంగ్లాలు మనం ఏదైతే అనుకున్నామో ఆ 22 ప్యాకేజీల కింద మొత్తం 59 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు.